బానిసగా తీసుకుని రాబడిన దానియేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యంలో దానియేలు కంటే జ్ఞానం కలిగిన వారు, ఆ రాజ్య సంబంధంగా చేతబడులు, చెల్లంగితనాలు, లేకపోతే రకరకాల వివిధ వృత్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దానియేలు దగ్గర దానియేలు రాజు ప్రేమించాడు. ఎందుకంటే దానియేలు ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగి లేడు. ఈ లోక సంబంధమైన భయం దానియేలుకి లేనే లేదు. జాగతిక భయం ఎవరు ఏం చేసినా భయపడలేదు దానియేలు. ఎందుకంటే అతనికి దేవునికి భయపడేవాడు కాబట్టి. నీవు దేవునికి భయపడితే ఈ లోకంలో ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. లోకానికి మించిన వాడికి నువ్వు భయపడుతున్నావు కాబట్టి లోకంలో ఉన్న వాడికి భయపడతారు. దేవునికి నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది పాల్గొన్నారు. చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది హిందువులు, వాళ్ళు రాడికల్స్, బజరంగ దళాలు, విహెచ్ వాళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆత్మను చంపేవాడికి నువ్వు భయపడక శరీరాన్ని చంపేవాడికి నువ్వు భయపడితే ఎప్పుడు భయపడతానంటావు. ఎప్పుడైతే నీ ఆత్మను చంపేవాడికి నువ్వు భయపడతావో శరీర సంబంధానికి భయపడవలసిన పని లేదు. దావీదు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. నీకు ఏ భయము నిన్ను వెంటాడదు. ఈ లోక సంబంధమైనటువంటి ఏ భయము నిన్ను ఏమీ చేయలేదు. బైబిల్లో రాయబడి ఉంది 365 సార్లు. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంది? 365 సార్లు కూడా రాయబడింది. ఏమనంటే నీవు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. మనము భయపడవలసిన పని లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనల్ని భయపెట్టేవాడు ఈ లోకంలో ఎప్పుడు లేడు. మనము దేవునికి భయపడితే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడునని బైబిల్లో ఉంది. యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? భయము, భక్తి. భయము, భక్తి లేని అడగాలి. లోకంలో ప్రతిదానికి భయపడతాను. ఇక్కడ దానియేలు దేనికి భయపడలేదు. రాజ్యమంతా ఏకమైంది. ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులు అందరూ ఏకమయ్యే దానియేలు మీద కుట్ర చేశారు.